హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏంటంటే మీరు పాస్పోర్ట్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి చేపించాలనుకుంటే కనుక అంటే కిడ్స్కి, ఇన్ఫాంట్స్కి, అంటే 5 సంవత్సరాల లోపు కానీ, 2 సంవత్సరాల లోపు కానీ, సంవత్సరం లోపు కానీ, 3 ఇయర్స్ కానీ, ఇలాంటి 10 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ, 18 ఇయర్స్ లోపు మైనర్స్కి కానీ మీరు పాస్పోర్ట్ చేయించాలంటే అనుకుంటే కనుక ప్రాసెస్ ఏంటంటే చెప్తాను. ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే గార్డియన్ అంటే ఏంటి, గార్డియన్ ఏంటంటే ఎవరంటే ఆ ఇన్ఫాంట్ చైల్డ్ కానీ ఆ మైనర్కి కానీ ఆ యొక్క పిల్లల తాలూకా గార్డియన్ అంటే పేరెంట్స్ కావచ్చు. పేరెంట్స్ ఒకవేళ లేకపోతే గార్డియన్ పక్కాగా ఏంటంటే పాస్పోర్ట్ అనేది ఉండాలన్నమాట. సో అది మైనర్కి. ఒకవేళ మీరు మేజర్ అనుకోండి, గార్డియన్కి పాస్పోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే గార్డియన్ నేమ్ అనేది మాత్రం పాస్పోర్ట్లో మన అప్లికేషన్ డీటెయిల్స్లో అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో మీరు చిన్నపిల్లలకి కానీ లేదంటే మీరు మైనర్స్కి కానీ మీరు చిన్నపిల్లలకి అంటే ఇన్ఫాంట్స్ కానీ అంటే పాస్పోర్ట్ అనేది ఎవరు ఎలిజిబుల్ అంటే అప్పుడే పుట్టినటువంటి చిన్న బేబీ కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే అంత ఫీజిబిలిటీ అనేది మన ఇండియన్ పాస్పోర్ట్ కమ్యూనిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏంటంటే పాస్పోర్ట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఎలాగంటే అంటే చిన్నపిల్లలకి అయితే పేరెంట్స్ ఉంటే కనుక పేరెంట్స్ ఇద్దరికి కూడా పాస్పోర్ట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క మైనర్ యొక్క చిన్నపిల్లలు కానీ మైనర్ కానీ పాస్పోర్ట్స్ వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి ఆ పేరెంట్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది అనమాట ప్రాసెస్. అదే ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఆ పేరెంట్స్ కూడా వాళ్ళ మ్యారీడ్ స్టేటస్ కూడా అప్డేట్లో ఉంటుంది. ప్లస్ వాళ్ళకి పుట్టినటువంటి బేబీ కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద కూడా ఏంటంటే వీళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి ఆ మైనర్కి ఏంటంటే ప్రాబ్లం ఉండదు అనమాట. సో ప్లస్ మైనర్ అనేది ఏంటంటే మైనర్ యొక్క పాస్పోర్ట్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి రెన్యువల్ చేసుకోవాలి. వాళ్ళకి 5 ఇయర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇయర్స్ తీసుకున్నారు అనుకోండి, 14 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ అంటే 19 ఇయర్స్ అవుతుంది. అప్పుడు రెన్యువల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మేజర్లోకి వచ్చేస్తారు కదా. సో అప్పుడు ఏంటంటే అప్పుడు మరి వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే మేజర్ కేటగిరీలో వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మైనర్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మైనర్ కేటగిరీలో పాస్పోర్ట్ అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే నాన్ ఈసీఆర్లో ఏంటంటే వాటికి మేజర్ వాళ్ళకి వచ్చేటటువంటి విధంగా వాళ్ళకి రాదనమాట. సో కేటగిరీ. సో కాబట్టి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరికీ పాస్పోర్ట్ అంటే చాలా మంచిది. లేదంటే ఒక పేరెంట్ ఉన్నా సరే వాళ్ళు నో ప్రాబ్లం, అబ్జెక్షన్ అయితే ఏం చేయరు, బట్ ఉంటే చాలా మంచిది. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఉండాలి మైనర్తో పాటు ఆ పాస్పోర్ట్ అప్లికేషన్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు. సెకండ్ కేటగిరీ ఏంటంటే సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పక్కాగా ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఏ హాస్పిటల్లో పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేది అప్డేట్ చేయాలి. థర్డ్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఆధార్ కార్డు ఈజీగా మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేసేస్తున్నారు అనమాట. యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఎనఫ్ చిన్నపిల్లలకి అయితే, ఇన్ఫాంట్స్ అనమాట. అంటే ఏంటి, అప్పుడే పుట్టిన 6 months, 3 months, 4 months. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మైనర్స్కి ఏంటంటే పేరెంట్స్ పక్కాగా ఉండాలి ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఉండాలి. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే ఒకవేళ అంటే ఏంటి మీకు ఉన్నా లేకపోయినా ఆప్షనల్, బట్ ఉంటే చాలా మంచిది, ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు అనేది ఏంటంటే ఇప్పుడు ఆధార్ వాళ్ళు అబ్జెక్షన్ చేయరు. పుట్టిన 1 month బేబీకి కూడా ఆధార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మా బేబీకి కూడా నేను ఆధార్ కార్డు అనేది అప్లై చేసేసాను అనమాట. సో మీరు ఏంటంటే ఆధార్ కార్డు అనేది కూడా అప్డేట్ అయిపోతుంది. ఆధార్ కార్డు మీ అడ్రస్ ఇస్తారన్నమాట, మీ పర్మనెంట్ అడ్రస్. సో మీ పర్మనెంట్ అడ్రస్ మీరు ఇచ్చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఎక్కడ పుట్టింది అనేటటువంటి డీటెయిల్స్ ప్రాపర్గా అప్డేట్ చేయాలి. ఒకవేళ ఏంటంటే అడ్రస్లో ఇక్కడ ఉంది కదా, అక్కడ వేరే సిటీలో పుట్టింది కదా, అడ్రస్లో చూసుకుంటే వేరే ఉంది కదా, అడ్రస్ ఇస్తాను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా, మున్సిపల్ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారు. లేదంటే మీరు గవర్నమెంట్ ఒకవేళ ఇన్ఫాంట్స్కి చిన్నపిల్లలకి డెలివరీ అనేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అక్కడే మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పాస్పోర్ట్కి, మైనర్ పాస్పోర్ట్కి అయితే వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మేజర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇంకా ఈజీ. 15 years దాటి 16, 17 వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఈజీ అవుతుంది. బట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇన్ఫాంట్స్కి, చిన్నపిల్లలకు కానీ 3 months బేబీస్, 4 months, 5 months, 6 months కానీ 6 years, 7 years ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది లేకపోతే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి మీ గార్డియన్ కానీ మీ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలకి పాస్పోర్ట్ కావాలని తీసుకుని వెళ్తే మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే కనుక సేమ్ ఫీజు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మనకి
నార్మల్ అయితే ఎప్పుడైనా మేజర్కి ఒకలా ఉంటుంది, మైనర్కి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే కనుక తత్కాల్ అయితే చాలా వేగంగా అవుతుంది. నార్మల్ కూడా చాలా వేగంగా అవుతుంది, 15 డేస్లో అవుతుంది. అదే తత్కాల్ అయితే 3-4 డేస్లో మీకు పాస్పోర్ట్ అనేది కంప్లీట్గా ఇంటికే డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్. గాయస్, ఇంకో విషయం పక్కాగా చెప్తున్నాను, ఫోటో మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. ఫోటో వాళ్ళు లోపల తీయరు. మేజర్స్కి అయితే కనుక పక్కాగా మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఫోటో తీస్తారు, ఎందుకంటే వాళ్ళు మూవ్ అవ్వరు. కాబట్టి మీరు మాత్రం మీ కిడ్స్కి, మైనర్స్కి, మీ పిల్లలకి మాత్రం ఫొటోస్ అయితే మాత్రం పక్కాగా బయట స్టూడియోలో డిజిటల్ ఫోటో తీపించి మీరు తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్తేనే ప్రాసెస్ అవుతుంది. లేదంటే చాలామంది పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పడి ఆ ఫొటోస్ను పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయక వాళ్ళు మరలా వెళ్ళి డిజిటల్ ఆఫీస్కి వెళ్ళి మరలా వాళ్ళు తెచ్చుకొని చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వరకే అనమాట. సో కొన్ని అంటే వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మనకు ఫోటో రికమెండేషన్స్ కూడా వాళ్ళు చూపిస్తారు, ఎలా ఉండాలి అనే ఫోటో. ఆ విధంగా మీరు ఏం లేదు, మీరు చిన్నపిల్లలకి ఆ డిజిటల్ స్టూడియోకి వెళ్తే కనుక పాస్పోర్ట్ కోసం అంటే కనుక పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఫోటో స్టూడియోకి వెళ్తే వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారు. మీరు ఆ రికమెండెడ్ వేలో కనుక మీరు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీపించుకుంటే కనుక మీరు పక్కాగా ఏంటంటే మీ పాస్పోర్ట్ మీ బేబీ అంటే మీ బేబీ ఖచ్చితంగా ఏంటంటే మీ చిన్నపిల్లలు ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే యాక్సెప్ట్ చేయరు. సో మీరు డిజిటల్ స్టూడియోకి వెళ్తే కనుక వాళ్ళు ప్రాపర్గా చేసేసి ఇస్తారు. ఫోటో క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా లేకపోయినా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి పర్సనల్గా ఈ ఇష్యూ ఫేస్ చేశాను. నేను ఫోటో కోసం అని చెప్పి నేను 2 hours తిరగాల్సి వచ్చింది. ఫస్ట్ ఒకసారి వెళ్ళాను, అక్కడ ఫోటో అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ సెకండ్ టైం వేరే డిజిటల్ స్టూడియోకి వెళ్ళి వాళ్ళు చాలా ప్రాపర్గా కొంతవరకు వెయిట్ చేసి, చిన్నపిల్ల కదా, కొంతవరకు వెయిట్ చేసి ఒక 1/2 hour ఫోటో తీస్తే అప్పుడు ఒక ఫోటో సూట్ అయింది. ఒక 10-15-20 ఫోటోలు తీశాడు దగ్గర. అందులోంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ వరకు కట్ చేసేసి ఇచ్చాడు అన్నమాట పాస్పోర్ట్ కోసం. అది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మాత్రం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని తీసుకుని వెళ్తే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకుండా మీరు వెళ్ళకండి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవి చూసి మీరు ఆ సైజ్ ప్రకారం మీరు వెళ్ళి డిజిటల్ స్టూడియోకి వెళ్తే పక్కాగా ఇస్తారనమాట. నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే పాస్పోర్ట్ ఆఫీస్ చుట్టూ దగ్గరలో ఉన్నటువంటి డిజిటల్ స్టూడియోకి వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ తెలుసు. అందుకు మీరు వెళ్ళి అక్కడ ఫోటో తీయించుకోండి. అక్కడ ఫోటో కనుక తీయించుకుంటే కనుక మీ బేబీ అంటే మీ పిల్లలతో వాళ్ళకి పాస్పోర్ట్ వాళ్ళ ఫోటో యాక్సెప్ట్ చేస్తారు. పాస్పోర్ట్ అనేది చాలా తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Click on the bell also for all the alerts. Thank you.